ఈరోజు స్టోరీ పేరు మ్యాజిక్ మిర్రర్. మ్యాజిక్ మిర్రర్ అంటే ఏందనుకున్నావు? మాయా అద్దం. మాయా పోవచ్చు. అది కాదు, మనము ఇప్పుడు పాతింట్లో నుంచి ఇంట్లోకి వచ్చినాం కదా. పాతింట్లో ఈ బాబు సహస్రంగా పుట్టకముందే వాడి చిన్న అద్దం ఉండే శ్రేష్ట, చిన్నది. అదే అదే కరెక్ట్. ఆ చిన్న అద్దము ఏడో పడిపోయింది. అదే ఈ ఇంటికి వచ్చినప్పుడు అన్ని సామాన్లు సర్దుతాం కదా. మళ్ళీ మనం సామాన్లు సర్దుతా అంటే అప్పుడు ఆ చిన్న అద్దం కనిపించింది. ఆ చిన్న అద్దం కనిపిస్తే ఆ చిన్న అద్దం మీద ఏం రాసిందో తెలుసా? మీరు నన్ను చూసి ఏం చేస్తారో నేను కూడా అదే చేస్తాను అని రాసింది. అంటే మనం అద్దం చూసి ఏం చేస్తామో అది కూడా అట్లే చేస్తుంది అనమాట. మిర్రర్ అంటే మిర్రర్లో బొమ్మ. ఇప్పుడు మనం నిలబడతాము, నేను నిలబడతాను అనుకో, ఎవరు కనబడతారు మిర్రర్లో? నేను మిర్రర్ ముందు నిలబడితే ఎవరు కనబడతారు? మిర్రర్ కదా, నా బొమ్మ కనిపిస్తుంది కదా. ఆ బొమ్మ ఇక్కడ బయట ఉండే వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తాను అని రాసిందనమాట. అంటే ఏందో నీ మామూలే, కానీ చెప్తా నీకు మ్యాటర్. అదే పాయింట్ అంటే అట్లా రాసింటే నువ్వు వచ్చి తీసుకొని వచ్చినావు. నాన్న ఇదేంది కొత్తది, పాతది ఏంది మిర్రర్ ఏందో రాసినారే దీని మీద అని అంటే, ఇది ఏం లేదు అసలు పాత మిర్రర్లే, పాత ఇంట్లో ఉండే యూజ్ చేస్తా అంటే శ్రేష్ట జడ సరిగ్గా వేసినారు లేదు చూసుకుంటా అంటే దీంట్లో అని చెప్పిన అనమాట. శ్రేష్ట వచ్చి నేను చిన్న పోయో ఇదే చూస్తుంటాటే అని అనింది. ఆ బాబు తిక్క తిక్క మాటలు మాట్లాడుకుంటా. ఇప్పుడు చేస్తాను చూడు తిక్క తిక్కగా. అట్లా సరే అని, ఇదేం లేదు అసలు దీన్ని మ్యాజిక్ మిర్రర్ అంటారు. అప్పుడప్పుడు మేము ఎగ్జిబిషన్కి పోయినప్పుడు కొనుక్కొని వచ్చింటిమి. ఎగ్జిబిషన్కి పోయినప్పుడు కొనుక్కోండి మరి, ఇంకా మీరు ఇద్దరు పుట్టకనే అంటే అవునా సరేనన్న అని నేను బ్యాంక్కి వెళ్ళిపోయినా. మీ అమ్మ డ్యూటీకి పోయింది, నాన్నమ్మను మీరున్నారు. నాన్నమ్మ ఏదో ఊరికి ఆడ కూర్చొని టీవీ చూసుకుంటాను, మీరిద్దరు ఈ రూమ్లోకి వచ్చినారు. మిర్రర్ ఆ చిన్న మిర్రర్ తీసుకొని ఆడుకుందాము అని చిన్న మిర్రర్ తీసుకొని ఆడ మిర్రర్ ఆడబెట్టినారు. హీ హీ అన్న విన్నావు నువ్వు మిర్రర్ని చూసి, అది కూడా హీ హీ అని నవ్వింది. వెంటనే కాదు, మనం చూసుకునేటప్పుడు అయితే కినా వెంటనే ఇట్లా అంటే ఇట్లా కనబడతాం, ఇట్లా అంటే అట్లా అంటుంది కదా. కానీ దాంట్లో 2 సెకండ్స్ తర్వాత నువ్వు హీ అన్నావు అనుకో, కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది బొమ్మ, తర్వాత హీ అంటుంది. అట్లా అందుకే మ్యాజిక్ మిర్రర్ అనేది దాన్ని. ఈ బాబా శేష తిక్క తిక్కగా కేకి ఎట్లా అన్నాది అనుకో, ఆ మిర్రర్లో ఇమేజ్ కూడా కొద్ది 2 సెకండ్స్ ఆగి అంటుంది. అంటే ఎంత బాగుంది కదా అక్క ఇది అంటే, అవును శ్రేష్ట ఇది మ్యాజిక్ మిర్రర్ అట్లనే అనేది అని అంటే, నువ్వు బుట్టబొమ్మ సాంగ్ డ్యాన్స్ చేస్తే అది కొద్దిసేపు తర్వాత బుట్టబొమ్మ డ్యాన్స్ చేస్తుంది. ఆగ చేస్తుంది కొద్దిసేపు తర్వాత, ఈక చేయదు ఆక చేస్తుంది, ముంద చేస్తుంది చేస్తా కరెక్ట్. అట్లా అనమాట. అట్లా కొద్దిసేపు ఆడుకున్నాయి, భలే ఉంది ఏందో ఇది మనలాగే చేస్తుంది సేమ్ అంటే. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మ్యాజిక్ మిర్రర్, మామూలు మిర్రర్ అయితే ఇప్పుడు నువ్వు ఇట్లా హ్యాండ్ అంటే ఆడు కూడా హ్యాండ్ అంటుంది, బుట్టబొమ్మ అని ఇట్లా చెయ్యి ఇట్లా అంటే ఆడు కూడా అన్నల్లా. కానీ అది కొద్దిసేపు తర్వాత అంటుంది. అది చెప్తా సస్పెన్స్ స్టోరీలు ఇవన్నీ. అంటే కొద్దిసేపు తర్వాత అంటుంది. సరేలే అయితే అనేసి, బాగుంది అక్క ఇది అంటే, బాగుంది శ్రేష్ట అని ఆడుకుంటున్నారు. ఇంకా మధ్యాహ్నం అయింది, ఇంకా పనుకునేసినారు తినేసి. ఇంకా నేను వచ్చిన నైట్ కూడా నేను ఎడిటింగ్ చేసుకుంటా అంటే రీల్స్ అన్నీ, మీరిద్దరూ ఆడుకుందామని ఈ రూమ్లోకి వచ్చినారు. ఆ మిర్రర్ తెచ్చుకొని ఈడబెట్టి ఆడుకుంటున్నారు అనమాట. ఆడుకుంటున్నారు. మేము ఆ రూమ్లో పనుకుంది, నేను ఆడే ఇట్లా రీల్ ఎడిట్ చేసుకుంటూ అట్లా నిద్రపోయినా నేను.
సోఫాలోనే. మీరిద్దరూ ఆడుకుంటున్నారులే అనుకుని ఈడ పెట్టుకొని ఆడుకుంటున్నారు. సేమ్ మధ్యాహ్నం లాగానే చేస్తున్నారు, అది కూడా అట్లే చేస్తాను అంతా ఉంది. ఒకసారి వచ్చి నువ్వు అని నవ్వినావు దాన్ని చూసి. అది కొద్దిసేపు తర్వాత నవ్వాలి కదా, నవ్వలేదు. ఇట్లే చూస్తాను సైలెంట్గా నిన్నే. శేష వచ్చి హాచి అని తుమ్మింది. అది కొద్దిసేపు తర్వాత తుమ్మాలి కదా, తుమ్మలేదు, ఇట్లే చూస్తుంది. అట్లా చూస్తాను. సస్పెన్స్ ఉంది, చెప్తా నేను. మళ్ళీ అందుకని దాన్ని మ్యాజిక్ మిర్రర్ అంటారు. ఉండు చెప్తా, చెప్తానండి. అట్లే చూస్తాను అనమాట. అట్లా చూస్తుంటే నువ్వు వచ్చి శ్రేష్ఠ ఏం శ్రేష్ఠ ఇది, మనం ఏం చేస్తే అది చేయాలి కదా శ్రేష్ఠ కొద్దిసేపుకి అంటే, అవు అక్క చేయాలక్క అనింది బాబా. మళ్ళీ ఏం శ్రేష్ఠ ఇది అప్పటి నుంచి అట్లే ఉంది, నేను చూస్తాంటే నేనేం చేస్తాను కూడా అట్లా చేయడం లేదు, నా బొమ్మ మాత్రం కనిపిస్తుంది, నన్నే చూస్తుంది అంటే, అవునక్క నన్నే చూస్తాను, నేనే చూస్తాను, చూస్తాను అని అనింది బాబు తిక్కగా. అంటే సరే ఉండు ఇంకోసారి చేద్దాము, ఏమన్నా మళ్ళీ పని చేయలేదేమో మధ్యలో అనుకొని నువ్వు ఇట్లా ఆ సాంగ్ ఉంది కదా, రాజాది రాజను రాజా రావణ అది ఉంది కదా, ఆ పాట డ్యాన్స్ చేసినావు. అది ఆ పాట ఫస్ట్లో ఇట్లా ఇట్లా అంటావు కదా ఏందో హ్యాండ్ అట్లా ఒకటనే ఆగిపోయింది. మళ్ళీ ఈ బాబా యాదే బాగా చేసేది సాంగ్ ఉట్టబొమ్మ అంటే అది ఉట్టబొమ్మ అనింది అంతే, మళ్ళీ అయిపోయింది. ఇదేందో కథ ఉందిరా నాయన అనుకునేసి నువ్వు మడసానంగా అది మిర్రర్ని తీసుకొని పోయి అది కూలర్ మీద పెట్టేసి నువ్వు శేష వచ్చి బెడ్షీట్ గట్టి కప్పుకొని పనుకున్నారు. నేను ఆడ సోఫాలో నిద్రపోయినా, అమ్మ ఆ రూమ్లో నిద్రపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చినారు మీరు, హాల్లోనే ఉన్నామని చెప్పినా నేను, వచ్చినారు ఇక్కడికి, అందుకే చెప్పిన మాట నల్లా అనేది. ఆడ పెట్టేసి ఇటు పనుకున్నారా, సహస్ర శ్రేష్ఠ ఏమ్మా నిద్రపోయినారా ఇద్దరు అనింది ఎక్కడో వాయిస్. కాదు చెప్పేది అట్లంతా అనకూడదు, ఉండు సస్పెన్స్ స్టోరీలు ఇవన్నీ. అట్లా అంటే మీరు వచ్చి ఎవరు శ్రేష్ఠ మనల్ని పిలుస్తున్నారు, ఎవరు అని అంటే చూస్తే నేను వచ్చిన హాల్లో నుంచి నేను వచ్చిన, ఏం శ్రేష్ఠ నిద్రపోయినారా అనేసి నేను వచ్చిన అనమాట. వస్తే అమ్మయ్య నాన్న నువ్వా, ఇంకా మిర్రర్ మాట్లాడిందేమో అనుకున్నామని అంటే, ఏం మిర్రర్ మాట్లాడింది, ఎందుకు మాట్లాడుతుంది మీరు పనుకోండి సైలెంట్గా అని అన్నా. అంటే ఇది ఏంటి నాన్నకి చెప్పిన అర్థం కాదు అంటే, శేష నువ్వు చెప్పు శేష అంటే అవునండి నువ్వు పనికా ఊరికే తిక్క మాట్లాడుకుంటా అని అన్నయ్య బాబుని అంటే సరే అని పనుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి చూస్తే ఇంకా మార్నింగ్ మీరు కొద్ది లేట్గా లేస్తారు కదా హాలిడేస్ అని, హాలిడేస్ చేస్తాం. నేను స్నానం చేస్తాను, అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది, నేను స్నానం చేస్తాను పొద్దున లేచినాక. అప్పటిగా నేను స్నానం చేస్తా అంటే మీరిద్దరు పనుకున్నారా, ఇంకా ఆ మిర్రర్ వీటికి వచ్చి ఈడుంది మంచం మీద. ఎందుకంటే నేను పొద్దున్నే ఒకసారి తీసి చూసుకొని ఇటు పెట్టి మర్చిపోయినా కాబట్టి. సస్పెన్స్ స్టోరీలు అంటే అట్లే ఉంటాయి, మళ్ళీ అన్ని ట్విస్ట్లు ఉంటాయి. అంటే సరే అని ఏంది మిర్రర్ వీటికి వచ్చింది అని ఇద్దరు భయపడినారు. నాన్న అని డబ్బ డోర్ కొట్టినారు. మొన్నే ఏం చేస్తానంటే, నాన్న మిర్రరు నేను కూలర్ మీద పెట్టినా నైటు, కానీ అదేంది ఆటుకొచ్చింది అని అంటే లేలే నేనే ఆడ పెట్టినానంటే, అమ్మయ్య నువ్వు పెట్టినావు అదంతా కదా వచ్చిందేమో అనుకున్నా అన్నారు ఇద్దరు. సరే అని ఇంక వచ్చి కూర్చున్నారు ఇక్కడ, ఊరికే ఏదో తిక్క ఆడుకుంటా ఆటలో కూర్చున్నారు. ఇందాక కూరగాయల ఆట అట్లాంటివి ఆడుకుంటా
డౌన్ ఇన్ ద స్టేషన్ అర్లీ ఇన్ ద మార్నింగ్ నమేషన్ ఈ జోస్ అట్లా ఆడుకుంటున్నా. ఆడుకుంటా అంటే మిర్రర్ ఇంకా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది తెలుసా? ఏం సహస్రశ్రేష్ఠ, నా మీద మీ నాన్నకి అబద్ధాలని చెప్తున్నారు కదమ్మా అనింది. ఇట్లే చెప్పేది సస్పెన్స్ స్టోరీలు. భయం ఏం లేదు ఆడ. నీకు మనం చెప్పలే ఓ స్టోరీలో భయపడకూడదు, ఏమి ఉండదు భయపడేది అని. అంటే అది ఎవరు అనుకున్నాం మాట్లాడింది. మీరు భయపడుతున్నారని ఊరికే నేను ఆ డోర్ దగ్గర ఉండి స్నానం అయిపోయింది నాది. బయటకు వచ్చి నేనే ఆ డోర్ దగ్గర నుంచి ఊరికే మనిషి కనపడకుండా మాట్లాడి ఎన్ని పడే అట్లా దాపెట్టుకొని, ఏమ్మా సహస్ర జ్యేష్ఠ, నా మీద మీ నాన్నకి అబద్ధాలు చెప్తున్నారు అని నేనే అనింది. అర్థమైందా ఇప్పుడు? అట్లా ఏంటివి మాట్లాడు, అట్లా ఏమి ఉండవు. ఏంటివి ఊరికే ఫన్నీ. అనంత పూలు లేవు అన్నీ. సర్ప్రైజ్ ఉంది చెప్తా. అది ఇంకా అంటే, నాన్న నువ్వేనా నాన్న మళ్ళీ నాన్న మమ్మల్ని భయపడిస్తానా ఊరికే అని అంటే మళ్ళీ ఏం లేదులే ఊరికే అని చెప్పిన. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇంక అద్దం ఈడే ఉందన్నమాట. ఆ అద్దం వచ్చి ఏమని తెలుసా మీతో? అది మ్యాజిక్ మిర్రర్, దానికి మాటలు వస్తాయి అప్పుడప్పుడు. ఆవిడేమనిందంటే, సహస్రశ్రేష్ఠ, నిన్ను మీ ఫ్రెండ్ కదా మిర్రర్ని, మీ మ్యాజిక్ మిర్రర్ ఇష్టం కదా మీకు, ఎందుకు నన్ను మీ నాన్నకి చెప్పి తిట్టిపించినారు అని అంటే, ఈ బాబా సారీ 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 అనింది అద్దంతో. అంటే సారీ ఇట్లా ఎట్లా ఉంటుంది, 2 చేతులు పెట్టి అట్లా అట్లా అనింది అనమాట. సారీ సారీ అంటే, సరేలే మరి అయితే మళ్ళీ సారీ చెప్పినారు కాబట్టి మాట్లాడతానులే మీతో అంటే, అప్పుడు నువ్వు అన్నావు, మరెందుకు మిర్రర్, నిన్న మేము చేసింది చేయాలి కదా నువ్వు కూడా, మేము ఏం యాక్షన్ చేస్తే కొద్దిసేపు తర్వాత నువ్వు కూడా అదే యాక్షన్ చేయాలి కదా, నిన్న నుంచి ఎందుకు మిర్రర్ నువ్వు ఏమీ చేయకుండా ఊరికి ఇట్లే చూస్తున్నావు మమ్మల్ని, అందుకని మేము మాకు కోపం వచ్చి మా నాన్నతో చెప్పినాము అని అంటే, అప్పుడు మిర్రర్ ఏమనిందంటే, మీరు నిన్న కొద్దిగా అతి చేసినారు, ఈ మిర్రర్ని ఇసిరేస్తాను నేను, ఈ మిర్రర్ని పగలగొడతాను నేను, ఈ మిర్రర్ని కత్తితో కోసేస్తాను నేను, ఈ బాబు అనిందంట. నువ్వు వచ్చి మిర్రర్ని పగలగొడతా అన్నావు, ఆ బాబు వచ్చి ఈ మిర్రర్ని కోసేసి ఉప్పు కారం వేసి ఇట్లా ఇక్క అని దాగకేస్తాను అనింది ఈ బాబా. అందుకని ఇట్లాంటి మాటలన్నీ అన్నారని దానికి కోపం వచ్చి మీరు చేసిన పని చేయలేదంట. అంతే, దానికేమి ఇదేమి గోస్ట్ కాదు అది అంటే. ఓహో అందుకే సారీ మిర్రర్, ఇంకెప్పుడు అట్లానండి మిర్రర్, మాతో ఆడుకుంటావా మళ్ళీ బాగా అంటే, ఆడుకుంటా దాంట్లో ఏముంది, ఆడుకుంటాలే, నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ, నో ప్రాబ్లం, ఊకే ఎగ్జాంపుల్ అని అంటే ఇంకా అప్పటి నుంచి ఇంక మీరు ఆ మిర్రర్తో బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ మిర్రరే ఆడ ఇప్పుడు మనం అక్కడ తగిలేసిందిలే, యాదా మన కిటికీకి తగిలేక ఇట్లా దారంతో కట్టినామే, అదే మిర్రరే మ్యాజిక్ మిర్రర్. అప్పటి నుంచి నేను తిట్టినా ఆ మిర్రర్ని, ఏ మిర్రర్ మీరు నువ్వు భయపడిస్తున్నావంట మా పిల్లోళ్ళని, మాట్లాడి వాళ్ళ ఊరికే భయపడుతున్నారంటే, సారీ నరేష్ అంటే, ఇంకొకసారి భయపడినావా కిటికీలోంచి బయటికి ఇసిరేస్తా అని చెప్పిన. అప్పటి నుంచి అది ఇంక ఊరికే అయిపోయింది సైలెంట్గా. ఫ్రెండ్ నరేష్ అన్నా కూడా ఊరికే పగలగొడతా ఇంకోసారి అన్నావు అనుకో అన్నీ అప్పటి నుంచి అది ఇంక సైలెంట్గా అయిపోయింది. అది
అదేనమ్మా మ్యాజిక్. మళ్ళీ మీరు ఊరిని భయపడదంటే తిట్టినా ఇంకా. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కానీ మీరు ఊరికే భయపడదంటే ఇంకా తిట్టినా. ఇంకా అది మాట్లాడేది మర్చిపోయింది అది ఇంకా అది అంటే ఇట్లా మనం కొద్దిసేపు తర్వాత మాట్లాడేది అట్లా మర్చిపోయింది అది. ఇంకా అప్పటి నుంచి మాట్లాడలేము. అట్లే మూగది అయిపోయింది అర్థం. అది మ్యాటరు. ఇదే టుడే స్టోరీ ఈజ్ ఓవర్. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే షేర్ చేయండి, అక్కడ లైక్ కొట్టండి, కామెంట్ బిలో.